22వ వచనం చదువుకున్నాం. రోమపత్రిక 9:22 నుంచి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడుదునని కనబడుచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగి ఉన్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొక్కకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చదువుబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి మనతో స్తుతిగా తేటగా స్పష్టముగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడడం కాక. God bless you. దయచేసి అందరం కూర్చుందాం. Praise the Lord. Hallelujah. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీరు ఒక మాట చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరైనా ప్రార్థన చేస్తుంది? మనం చేస్తున్నాం ప్రార్థన. మన జ్ఞానంగా ఎలాగ ప్రార్థన చేయాలో కూడా రాదంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం కూడా చేశాడు. మనకు ప్రార్థన రాదు, అయితే మనకు ప్రార్థన కావాలి. ఇప్పుడు మనకి ప్రార్థన రాదు, ప్రార్థన కావాలి. ఎలా చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయనే ఆత్మగా మళ్ళీ మనలో ఉండి ఆయనే ప్రార్థిస్తున్నాడు. అందుకని కొన్నిసార్లు మనం ప్రార్థిస్తా ఏం చేస్తామంటే పదాలు దొరకవు, వెతుకుతూ ఉంటాం. దుఃఖం లోపల తన్నుకొస్తూ ఉంటుంది. ఒక రకమైన మూలుగులు వస్తుంటాయి, కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయి, ఇక్కడ అడ్డుపడుతూ ఉంటుంది, గొంతు దగ్గర ప్రార్థిస్తూ ఉంటాం. చాలాసార్లు అంటూ ఉంటాను నేను, ప్రార్థించినప్పుడు స్వరం తెచ్చి ప్రార్థన చేయండి. నీ లోపల ఏ దుఃఖం ఉందో అది బయటికి రాని. ఫస్ట్ ఏ బాధ ఉందో దాన్ని బయట పెట్టు. ఒకటి నమ్మి నువ్వు బయట పెట్టు. నీ మాట దేవుడు వింటున్నాడు. నీ మాట దేవుడు వింటున్నాడు. ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? దేవుడు వింటున్నాడా? ఆమేన్. ఎందుకని అంటున్నానంటే నువ్వు ప్రార్థనకి ప్రోత్సహించాడు. నువ్వు ప్రార్థనకి మోకలు వెళ్ళినప్పుడు అత్యంత బలహీనుడు ప్రార్థన నిమిత్తము వాడి మోకాలు నేల కానిచ్చినప్పుడు సాతాను మోకాలు నొక్కుతాయి అంటాడు. బలహీనమైన విశ్వాసి అండి, బలవంతమైన ప్రార్థన పడి గురించి చెప్పట్లా నేను. అత్యంత బలహీనమైన విశ్వాసి వాడి మోకాలు నేల కానిచ్చి ప్రార్థిస్తూ ప్రారంభించినప్పుడు సాతాను మోకాలు నొక్కుతాయి. ఎందుకంటే ఆ బలహీనుడి పక్షాన ప్రార్థన చేయడానికి దేవుడు తన ఆత్మ పంపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రార్థించేది ఎవరు? బలహీనుడా? బలహీనుడు చేసిందల్లా ఒకటేనండి, ఒక నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని, ఎప్పుడైతే నువ్వు మోకరి వెళ్ళాలని, ఎప్పుడైతే సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నావో
అక్కడి నుంచి దేవుడు స్వాధీనం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 4వ అధ్యాయం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు సాతాను చేత శోధించబడటానికి అరణ్యంలో కొనిపోబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడని వినబడలేదు. ఎందుకు వెళ్ళాడు అసలు అరణ్యానికి? శోధింపబడ్డాడు. రైట్. బైబిల్ చెప్తుంది, పోయిన వారం మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం, ఆత్మ ఆయనని అరణ్యంలో కొనిపోబడి. ఏ ఆత్మ అంటే దేవుడు ఆత్మ. ఇప్పుడు ఆయనతో పాటు ఉండేది ఎవరు? దేవుడు ఆత్మేనా? మరి మనతో పాటు ఉండేది ఎవరు? ఎక్కడ కొద్దిగా అనుమానం ఉంది ఎవరికి, దేవుడు ఆత్మ మనతో పాటు ఉంటుందా లేదంటే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రైట్. ఆది ఏంటంటే ఎప్పుడు? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. మత్తయ్య గారు ఏమంటారంటే యేసుక్రీస్తు అబ్రహాం సంతానం నుంచి వచ్చాడంట. లూకా గారు ఏమంటారంటే ఆదాము దగ్గర నుంచి ఈయన భూమి మీద అందరికీ దేవుడు అని చెప్పి చూపిస్తారు. ఆదాము సంతానం నుంచి ఇక్కడ వరకు చూపిస్తారు, మరి సంతానం వరకు. అయితే యోహాన్ ఏమంటాడు తెలుసా? ఆది యందు వాక్యం అండి. అంటే ఆయన ఇక్కడ సంబంధి కాదు, పరలోకం నుంచే ఉన్నాడని చెప్పి ఆయన చూపిస్తున్నాడు. ప్రతి సువార్తలో అంత తేడా ఉంటుంది, అంత డెప్త్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ యోహాన్ ఏం చెప్తున్నాడంటే ఆది యందు వాక్యం ఉంది అంటున్నాడు. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగానే ఆయన ప్రేమ చేత క్రీస్తు నిన్ను ఏర్పరచుకొనెను. అంటే అప్పుడు నువ్వు ఎలాగున్నావు? క్రీస్తు ఎలాగున్నాడు నువ్వు అలాగున్నావు. అప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడని వాక్యం అంటున్నది, ఆయన వాక్యమై ఉన్నాడు. మరి అప్పుడు నువ్వెలాగున్నావు? వినబడేదా? ఆమేన్. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనలో ఉన్న మనము వాక్యమై ఉన్నాం. ఆమేన్. ఆ వాక్యము భూమి మీదకి ఆత్మగా వచ్చింది, ఆ ఆత్మ మనం సృష్టించింది, అదే ఆత్మ శరీరధారయ్యే మన మధ్య నివసించింది. ఆమేన్. ఇప్పుడు అదే క్రమంలో నువ్వు కూడా వచ్చావు. ఆమేన్. మొట్టమొదటిగా వాక్యముగా ఉన్నావు, తర్వాత దేవుడి యొక్క సృష్టిలో నువ్వు ఆత్మగా పుట్టున్నావు, ఇప్పుడు శరీరధారిగా ఎక్కడ ఉన్నావు. ఆమేన్. అయితే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇస్తే వచ్చింది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సృష్టిస్తే వచ్చింది. సృష్టించిన ఆత్మ తయారు చేసిన ఈ శరీరం లోపలికి వచ్చింది. ఇస్ రైట్. ఇప్పుడు ఆ లోపల ఆత్మను ఎవరు కాపాడుకోవాలి? దేవుడే కాపాడుకోవాలి. ఎందుకని కాపాడుకోవాలంటే అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరిది? నీదా? కాదండి, ఈ ఆత్మ నీది కాదు, దేవుడిది. కాబట్టి ఇక్కడ ఎవరు ప్రార్థిస్తున్నారు? నీ ఆత్మ నిమిత్తము దేవుడు ఆత్మ ప్రార్థిస్తాడు. అంటే నువ్వు ఎక్కడికెళ్ళినా చూడండి, కొంతమంది అంటారు ఈ భూమి చాలా చిన్నది అంటారు, ఎక్కడికెళ్ళినా మనలా కనిపిస్తా ఉంటారు. మరి దేవుడికి ఇంకెంత చిన్నది? ఈజ్ ఓమ్నిపోటెంట్. ఆయన ప్రపంచం అంతా ఉంది. ఈజ్ ఓమ్నిప్రెసెంట్. ఆయన సర్వాంతర్యామి. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా దేవుడు ఇక్కడ లేడు అని చెప్పే స్థలం ఒకటి చెప్పండి. ప్రజలు ఒకసారి సహోదరుడు బ్రహ్నాం ఒక జైలుకి వెళ్ళారు. అక్కడ ఆల్ ఫెరారీ అని చెప్పి ఒక జైలు అధికారి ఉన్నాడు. ఆయన జైలు అందరూ పరిచయం చేస్తున్నాడు. ఇదిగో వీళ్ళు పరిచయం చేస్తుంటే అక్కడ ఒక జూబలైన్ ఉంది. జూబలైన్ ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? బాగా నేరస్తుల నుంచే ఆ జైలు అండి. వాళ్ళని చూసి ఆయన ఆశ్చర్యపడి, ఇంత చిన్న పిల్లలు నేరస్తులుగా ఉన్నారే, వీళ్ళకి చిన్నప్పటి నుంచి వాక్యం సరిగా తెలియజేసినట్లయితే, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచినట్లయితే వీళ్ళు జైల్లోకి వచ్చేవాళ్ళు కాదని బాధపడుతున్నారు. ఆ క్రమంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకుండా ఆ జైలు అధికారి కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు క్రమంగానే పెంచారు, నేను వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు చక్కగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్రమంలో ఇక్కడ ఇంకా నేను ఎన్ని రోజులు ఉంటా ఉన్నాను, నేను రేపు వెళ్ళిపోతున్నాను, రేపు సాయంత్రం వెళ్ళిపోతాను సోదరుడు అన్నామని. ఈయన మాట సందర్భంలో ఒక మాట అడిగారు, అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నాను, ఉన్నంత వరకు అన్నీ కరెక్ట్గానే చేస్తున్నా, నిజాయితీగా ఉంటున్నా, ఎక్కడ లంచం తీసుకోవట్లేదు, అబద్ధం చెప్పడం లేదు, మోసం చేయడం లేదు, నాకున్నంత వరకు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటాను, అన్నీ బాగా చేస్తున్నా. అయితే నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నువ్వు మాటకి ముందు మాట చివరికి పరిశుద్ధాత్మ కానీ కలిగి ఉంటే ఏ తప్పు చేయడంటున్నావు, అటువంటి జీవితం నాకు కావాలి.
నాకు పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఇస్తావా? ప్రజలు సరే తప్పకుండా ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడేమో అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను ఇంటికి వెళ్తాను, ఈ పోలీస్ బట్టలు తీసేసి చక్కగా స్నానం చేసి వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ పెట్టుకొని నేను నీ దగ్గరికి వస్తాను, మనం ప్రార్థన చేసిన తర్వాత నాకు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మార్గం చూపిస్తావా? ప్రజలు జైల్లో అక్కడ టేబుల్ ఉంటే ఆ టేబుల్ పక్కగా జరిపి ప్రవక్తానండి, ఇక్కడ మనం మాపు వెళ్ళదామా అంటాడు. అయ్యే ఇది జైలు కదా, ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకోవటం ఏంటి? ఇంటికి వెళ్తా, నేను సరిగ్గా స్నానం చేయాలి, చక్కగా స్నానం చేసి రెడీ అయ్యొచ్చి అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాను. నువ్వు అనుకుంటున్నావు పరిశుద్ధాత్మ ఇలాగే ఉంటాడు వస్తాడని. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడంటే దేవుడు అనుకున్న సమయానికి వస్తాడు. నువ్వు లోపడినప్పుడు వస్తాడు, నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు వస్తాడు, నువ్వుకున్న సాక్ష్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వస్తాడు. కాబట్టి దేవుడు ఏర్పరిచిన మార్గంలోనే దేవుడి కింద దిగి వస్తాడు, కానీ నువ్వు అనుకున్న మార్గంలో రాడు. వాళ్ళు అక్కడ బలలు పక్కన జరిపి చుట్టుపక్కల చెత్త అంతా పక్కన జరిపి వాళ్ళు అదే గదిలో, అదే జైలు గదిలో మోకరిని ప్రార్థన చేయబోతున్నప్పుడు సోదరు బృందామంటున్నాడు. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తే దేవుడు చేప కడుపు లోపలికి వెళ్ళాడు. ఇంకోసారి పేతురు జైల్లో ఉంటే పరిశుద్ధాత్మ జైలు లోపలికి వెళ్ళాడు. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తాడు? ఎందుకు వస్తాడంటే ఆ ఆత్మ నీ లోపల ఉన్నది. ఇప్పుడు ఆయన ఎక్కడికి రావాలి? దేవుళ్ళలో ఉన్న ఆత్మ ఎవరి లోపలైతే భాగాలు చేయబడి పంపించబడిందో వాళ్ళని వెతకటమే పరిశుద్ధాత్మ యొక్క పని, వాళ్ళని వెతకటమే అగ్నిస్తంభం యొక్క పని, వాళ్ళని వెతకటమే వాక్యం యొక్క పని, వాళ్ళని ఎతకి కలపటమే ప్రవక్తల యొక్క పని. కాబట్టి ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉన్నది, ప్రతి దానికి ఒక క్రమం ఉన్నది. దేవుడు అయాచితంగా ఏది చేయాల. దేవుడు చేస్తే ప్రతి ఒక్కదానికి ఒక క్రమ పద్ధతి ఉన్నది. అయితే నువ్వు వెళ్ళాల్సింది ప్రవక్త అన్నాడు, యూ షుడ్ ఫాలో ది ప్రోటోకాల్. నువ్వు ఆ క్రమాన్ని నువ్వు వెంబడించాలి. ఎప్పుడైతే నువ్వు క్రమాన్ని వెంబడించావో ఆటోమేటిక్ గా సంస్థను నువ్వు వెంబడిస్తావు. దేవుని నామానికి మహిమ గంట ప్రభావం కలుగును గాక. ఆమేన్. కాబట్టి పోతున్నా చూడండి, సృష్టిలో దేవుడు ఉన్నాడు, అయితే సృష్టి ఆత్మను కలిగి లేదు. రైట్? మనం సృష్టిలో ఉన్నాము, అయితే ఆత్మని కలిగి ఉన్నాం. ఆమేన్. మనకి సృష్టికి తేడా ఏంటి? సృష్టిలో దేవుడు బైబిల్ పెట్టాడు. గతంలో కూడా చెప్పా, ఈ బైబిల్ ఇది మూడో బైబిల్. రెండో బైబిల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ బైబిల్ ఆకాశంలో నక్షత్ర మండలంలో పెట్టాడు ఆయన. దాన్నే హిందువులు ఏం చేస్తారంటే రాసులు అని చెప్పి మాట్లాడతారు. మీకు తెలుసా రాసులు దేంతో ప్రారంభించబడతాయి? కన్యారాశి. దేంతో ముగించబడతాయి? సింహరాశి. ఆయన కన్యకి గర్భం ద్వారా వచ్చాడు, యోధాగత సింహంగా రావాల్సి ఉంది. ఇది ప్రారంభం, ఇది ముగింపు. రాసులన్నిటినీ ఇక్కడి నుంచే తీసుకొచ్చి పెట్టారు. అయితే వాళ్ళు వేరే అర్థం కోసం వాడుతున్నారు, అసలు అర్థం అది కాదండి. కాబట్టి మొట్టమొదటి బైబిల్ సృష్టిలో ఉన్నది. రెండో బైబిల్ ఎక్కడ ఉన్నది? పిరమిడ్ లో ఉన్నది. మూడో బైబిల్ ఎక్కడ ఉన్నది? ఈరోజు మన చేతిలో. అయితే దేవుడు సృష్టిలో బైబిల్ పెట్టాడు, కానీ సృష్టికి బైబిల్ ఇవ్వలేదు. ఆయన బైబిల్ ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. ఒకటేమో పైన చూడమన్నాడు, రెండు ప్రకృతిలో చూడమన్నాడు, మూడోదేమో ఎదురుగా ఉండి చదవమన్నాడు. గమనించండి, ఒక చెట్టు దేవుడిని ఆరాధించగలదా? ఎవరు ఆరాధించగలరు? ఆయన మనం సృష్టించుకుని ఆరాధించాలి. ప్రవక్త అంటాడు, సూర్య చంద్రుల్ని నక్షత్రముల్ని ఆకాశ మండలంలో దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆయన ఆరాధించడానికి. ప్రజలు మళ్ళీ మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయనకి దత్తపుత్రులుగా స్వీకరించడానికి. ప్రజలు ఆరాధించడానికి నక్షత్రాలు ఉన్నాయి, ఆరాధించడానికి దేవతలు ఉన్నారు, పని చేయడానికి దూతలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అయితే దేవుడికి ఎవరు కావాలంటే ఆయన కుమారులు కుమార్తెలు కావాలి, ఆయనకు ఒక కుటుంబం కావాలి. మరి ఈ రోజు మీరేమై ఉన్నారు? వినబట్టలు ఉన్నారు. చాలా బలంగా చెప్తున్నారు. ఒక రాశి చెప్పమంటారా? ఎవరంటారా? చెప్పొద్దు అనుకుంటా. ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఆమెను చెప్తే ఆమెను పరలోకం దాకా వినబడాలి. నిజంగా ఉపవాసం ఉంటే, అమ్మో నా వల్ల కాదు ఉపవాసం ఉన్నా, నా గుంతంతా పోతానద్దు. రమేష్ ఉన్నాడా నాతో పాటు? 3 రోజులు ఎంతసేపు పడుకుని అడగండి ఒకసారి.
ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసాం అడగండి. ఎలా ఉన్నాం ఇప్పుడు మీ ముందు? వినబడాలి కదా? ఎలా ఉన్నాం మీ ముందు అంటున్నా? ఎక్కడికి వచ్చాం మనం? దేవుడి దగ్గరికి ఎలా ఉండాలి? అసలు భుజాలు కిందకి జారడానికి వీళ్ళ స్థలం ఇది. సైనికులు యుద్ధానికి వచ్చినప్పుడు భుజాలు జారేస్తారా? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎన్ని చూపిస్తారా? మరి మీరెందుకని ఇలా కుంగిపోయి లాగుంటున్నారు? యేసుక్రీస్తు మన కోసం 4 రోజులు ఉపవాసం ఉంటే మనం 4 గంటలు ఉండలేమని వినపడ నాకు అసలు. పౌలు శీల ఇద్దరు కలిసి పాటలు పాడితే పరిశుద్ధాత్మ జైలు గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళు పాడిన పాటలకి అక్కడికి వచ్చిన ఆత్మకి జైలు గోడలు బద్దలైంది. ఇక్కడ ఇంతమంది మనం ఉన్నాము, మనం దేవుని కుమారులై ఉన్నాము, దేవుని కుమార్తెలమై ఉన్నాము, ఆయన యొక్క సంతానమై ఉన్నాము, ఆయన యొక్క పిల్లలై ఉన్నాము, ఆయన వధువులో భాగమై ఉన్నాము. నేను రేపు పైకి వెళ్ళబోతున్నాము, ఆయనతో పాటు ఉండబోతున్నాము, మళ్ళా పెళ్లి కుమార్తె వల్ల కిందకి దిగిపోతా ఉన్నాము, కొత్త మంది కొత్త ఆకాశం చూడబోతున్నాము, విషయంలో కిందకి రాబోతున్నాము. అది మనం ఎలా ఉండాలి? ఆయనతో పాటు 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతా ఉన్నాము. వినబడే నాకు ఎందుకని? దేవుడు నీ కొరకు అన్ని చేశాడని బైబిల్ చెప్తున్నది. ఎక్కడన్నా ఒక మనిషి దేవుడి కొరకు ఇది చేశాడు లోపల ఉన్నదా? ఇక్కడ మనం ఉన్నాం. నేను దేవుడి కోసం ఈ పని చేశానండి అన్నప్పుడు వాళ్ళు చేయొద్దండి. ఈ కారణాన్ని బట్టి దేవుడు నా కొరకు చనిపోవచ్చు అన్నవాడు చేయొద్దండి. అంటే మన దగ్గర ఏమీ లేని మన దగ్గర మనల్ని దేవుడు ఎందుకు అంతగా ప్రేమించారంటారు? ఆయన ముందుగా ప్రేమించారు. అసలు నువ్వేమై ఉన్నావో ఎరగక ముందే, నీకు తెలియక ముందే ఆయన ప్రేమించేశాడు. అయిపోయింది. ఆయన ప్రేమించడమే కాదు, ఆయన నిన్ను ఆయన లోపల తెచ్చుకున్నాడు. ఎక్కడున్నావు నువ్వు తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మ నువ్వు కూడా భాగమై ఉన్నావు. ఆయన వాక్యమై ఉంటే నువ్వు కూడా వాక్యమై ఉన్నావు. ఆయన శరీరమై ఉంటే ఆ శరీరం నువ్వు కూడా ఒక భాగమై ఉన్నావు. ఆయన ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉన్నావు. ఆయన ఒంటి మీద గాయం అయితే ఆ ఒంటి లోపల నువ్వు ఉన్నావు. ఆయన తీర్పు పొందలేదండి, నా తీర్పును ఆయన పొందుకున్నాడు. నీ తీర్పును ఆయన పొందుకున్నాడు. నీ తీర్పు ఆయన పొందుకున్నాడు. నా మరణం ఆయన తీసుకున్నాడు. నీ మరణం ఆయన తీసుకున్నాడు. నీ మరణం ఆయన తీసుకున్నాడు. ఆయనకి మరణమే లేదు. అయితే మరణం ఇచ్చి ఆయన లాగేసుకున్నాడు. మరణం యొక్క బుల్లి ఇచ్చేశాడు. మరణానికి బుల్లి లేదు. అది దగ్గరికి వస్తుంది, నువ్వు ఎత్తుకుంటుంది, నువ్వు భయపెట్టాలని చూస్తుంది. అయితే నేను తాకలేదు, నువ్వు ముట్టుకోలేదు, నువ్వు పర్వాలేదు, నువ్వు చెప్పలేదు, నువ్వు సమాధానం పెట్టలేదు. ఎందుకంటే తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క దూతల వలన చుట్టూ కాపాడు. నీకు ఏదైనా జరగాలంటే దేవుడు దానికి అనుమతి ఇవ్వాలి. దేవుడు అనుమతి ఎప్పుడు ఇస్తాడు తెలుసా? భూమి మీద నీ దినములు అన్ని పూర్తి అయిపోతే దేవుడు అనుమతిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహాము అంటాడు, అబ్రహామా నువ్వు ఎప్పుడు బాగా బలం కలిగి ఉంటావంటే, అబ్రహాం అంటాడు నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలమవుతున్నాను. ఎప్పుడు బలహీనుడు అంటే అసలు బలహీనుడే కాదైతే, అంతేనా? నేను నీరసంగా ఉన్నాను, నాకేదో ఇది నాకెందుకు ఇలా జరిగిందని ఎవరైనా అనుకున్నారా? దేవుని యొక్క వాగ్దానం ఇంకా నిలిచి ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు నీ భుజం వెనకాల నుంచి ఎవరు కడతన్నారు. నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నీకోనే రక్తం కాచున్నాను, నువ్వు నాలో భాగమై ఉన్నావు. నేను విడువను. నేను వచ్చే వరకు మీరు గట్టిగా పట్టుకోండి. నీకు ఇచ్చిన వాగ్దానం పట్టుకోండి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు దేనికి భయపడాలి, దేనికి బాధపడాలి, దేనికి కుంగిపోవాలి, దేనికి నువ్వు ఏడవాలి? నిజమైన విశ్వాసి సమస్య వస్తే కన్నీళ్ళు రావండి, ఆనంద బాష్పాలు రావాలి. లోకం ఒకటి పిచ్చోడు అంటది. వాళ్ళే సార్ అమెరికా దేశంలో ఒక పిచ్చోడు రోడ్డు మీద వెళ్తున్నాడు. వాడి మెడలో ఒక బోర్డు ఉంది, నేను క్రీస్తు కొరకు పిచ్చోడు. అందరూ చూసి నవ్వుతున్నారు. వాళ్ళు దాటి వెళ్ళిపోగానే వెనకాల ఇంకో బోర్డు ఉంది,
మరి నువ్వు దేనికోసం పిచ్చోడు? నా క్లారిటీ నాకు ఉంది, పిచ్చోడికే క్లారిటీ ఉందండి. అర్థమైందా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు శ్రమలు వస్తే? నీ క్లారిటీ నీకున్నది. అర్థమైందా? నీ క్లారిటీ నీకున్నది, నీ క్లారిటీ నీకున్నది. నా సమస్య వస్తే మా సమస్య పోవాలంటే క్రీస్తు అక్కడ రావాలి. నా సమస్య పోవాలంటే దేవుడు అక్కడ ఏదో గ్రహం మీద రావాలి. అంటే నాకు సమస్య వచ్చిన నా దగ్గరికి ఎవరు రావాలి? నా దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, వాక్యాలను దాచిపెట్టిన దేవుడు, ఆయన యొక్క శరీరం దాచిపెట్టిన దేవుడు, నా మనల్ని లాగేసిన దేవుడు నా కొరకు మళ్ళా రావాలి. కాబట్టి ఇప్పుడు సంతోషం కాదా? సంతోషం లేదు. ఎవరు వస్తున్నది? నన్ను సృష్టించిన వాడు. ఎవరు వస్తున్నది? లోకాన్ని సృష్టించిన వాడు. ఎవరు వస్తున్నది? ఆకాశములను సృష్టించిన వాడు. రోజులో అంతమంది వదిలిపెట్టి దేవుడు నా దగ్గరికి వస్తున్నాడంటే అది ధన్యత కాదండి. ప్రవక్త బెతెస్దా కోనేరు దగ్గర మొత్తం లక్షల మంది ఉన్నారు. లక్షల మంది. కోనేరేమో ఇంత కరెక్ట్గా మన ఈ చర్చ్ కాలకు వచ్చి పదకొండు. ఇంత చిన్న కోనేరు చుట్టూ లక్షల మంది ఉన్నారు. అందరికి సమస్యలు, అందరి రోగాలు, అందరికి వ్యాధులు, అందరికి బాధలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్వస్థత కోసం వచ్చారు. అది ప్రవక్త అంటున్నాడు. అక్కడ ఉన్న అనేక మందిని ఆయన దాటుకుంటూ ఎవరిని తాకకుండా, ఎవరిని ముట్టుకోకుండా, ప్రతి ఒక్కరిని దాటుకొని తప్పించుకుంటా వచ్చి అక్కడ ఒకే ఒక్కడు ఉంటే 38 సంవత్సరాలు వాడి దగ్గరికి వచ్చి చేయి పెట్టి నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావు. వాడి కాళ్ళకి వ్యాధి పోవాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ఆమేన్. వాడి విశ్వాసం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు అక్కడ లాక్కొని వచ్చింది. మన విశ్వాసం ఏం చేయాలి? మన విశ్వాసం ఏం చేయాలి? అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి నమ్మకం క్రీస్తు మీద కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు మోకాళ్ళు కింద కానిస్తే నువ్వు ప్రార్థన చేస్తావు అంటే దేవుడే మళ్ళా నీ తరపున ప్రార్థన చేస్తావు. నీకు ప్రార్థన సరిగా రాదని, నువ్వు జ్ఞానంగా ప్రార్థన చేయలేమని, యుక్తమైన మాటలు నీకు రావని, నీకు సరైన జ్ఞానం లేదని మళ్ళా దేవుడే ఆత్మను పంపించి నీలా పొలిచి ఆ ఆత్మ నీ పక్షాన ములుగుతా ఇదిగో ప్రభు నువ్వు రాయ అంటే మళ్ళీ ఆయనే వస్తున్నాడు. ప్రార్థిస్తుంది ఎవరు? స్వస్థపరిచేది ఎవరు? నీ దగ్గరికి వస్తున్నది ఎవరు? అసలు నీకు సంబంధించి దేవుడు నీ దగ్గర. నువ్వు పుట్టడానికన్నా ముందు, భూమి మీద రావడానికన్నా ముందు ఇదే రంగులో పుడదాం అనుకున్నావా? ఇదే భాష నువ్వు మాట్లాడదాం అనుకున్నావా? ఇదే ఊళ్ళో ఉందాం అనుకున్నావా? నీకేం సంబంధం ఉందా? అసలు ఏ కులంలో ఏ మతంలో పుట్టాలని అనుకున్నావా? అంటే నీ పర్మిషన్ దేవుడికి అవసరంలా. యాద గుర్తుపెట్టుకోండి, నీ పర్మిషన్ దేవుడికి అవసరంలా. కానీ నీకేదన్నా కావాలని ఆయన పర్మిషన్ కావాలి. సంతోషం కావాలని ఆయన దగ్గరించి రావాలి. నీ ఇష్టం వచ్చినగా తిరుగుతుంటే నీ ఒంటి మీద దెబ్బ పడాలన్నా కూడా ఆయన నుంచి పర్మిషన్ రావాలి. కాబట్టి ఈ రోజు దేవుడు ఏం చేశారంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండగానే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇక ప్రవర్తించాడు. ఒకవేళ నేను దేవుడు పిలిస్తే నువ్వు ఎలాగ ఉన్నావో అలాగ వచ్చేసాయి. ఆ తర్వాత దేవుడిని మార్చుకుంటాడు. ఆ తర్వాత దేవుడిని మార్చుకుంటాడు. ఆ తర్వాత దేవుడిని కానీ నేర్పిస్తాడు. ఆయన తర్ఫీనిస్తాడు. ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించుకుంటాడు. ఆయన వాడుకుంటాడు. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారి నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మయంపరచను. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? మయంపరచాడు. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే గ్లోరిఫైడ్ బాడీలో ఉంటాడు, మహిమా శరీరంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఇక్కడ మహిమపరుస్తున్నాడు. అపొస్తలుని బోధించాడు. మనము ఆయన యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. ఆ మహిమని తిరిగి మనము వీ షుడ్ రిఫ్లెక్ట్ ద గ్లోరీ బికాజ్ వీఆర్ ది మిర్రర్స్. ఇప్పుడు మనం ఏమైనాడు? ఒక అద్దమై ఉన్నాం. ఆ లైట్ మన మీద పడితే ఆ లైట్ మళ్ళీ తిరిగి దుగేపెళ్ళాలి. ఆ లైట్ ఏంటో తెలుసా? సువార్త వెలుగు. ఆ లైట్ ఏంటో తెలుసా? ఈ కాలపు వర్తమానం. ఆ లైట్ ఏంటో తెలుసా? 7 ముద్రలు. ఆ లైట్ ఏంటో తెలుసా? 7 సంఘ కాలములు. ఆ లైట్ ఏంటంటే 70 వారములు. అవి నీ మీద పడినప్పుడు నీ మీద నుంచి మళ్ళీ దుగేపెళ్ళాలి. నువ్వు నిజంగా వాక్యము కలిగి ఉన్నావంటే, దేవుడు ఒక ఆత్మని కలిగి ఉన్నావంటే నువ్వు ఆ మహిమని కలిగి ఉన్నావు. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉన్నది. అపోస్తలుని బోధించాడు. స్త్రీలు తల వెంట్రుకలు పెంచుకుంటాము, ఆమెకు ఘనము, ఆమెకు ఘనము. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఇట్ ఈస్ గ్లోరీ టు హర్. ఇట్ ఈస్ గ్లోరీ టు హర్. గ్లోరీ అంటే తెలుసా? మీరే చెప్పాలి. గ్లోరీ అంటే మహిమ. ఇప్పుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అంటే ఏంటి? మనం కట్ చేసుకుంటే
వినమన్నా ఏం కట్ చేసాం మనం? వెంట్రుకలా? మహిమ ఎవరిచ్చారు? ఈరోజు మీకు సమస్య తెలియదు, కొంతమందికి అర్థం కావట్లా. ఉంటేనేమో కట్ చేస్తారు, లేని తెలుస్తుందా బాధ ఏంటో. అర్థమవుతుందా మీకు? దేవుడేమో మీకు ఆల్రెడీ ఆ ఘనత ఇచ్చాడు. కొంతమందికి నాకు ఇంత పొడుగు జడ ఉంది, ఈ జడని ఇంత పొద్దు వెంట్రుకలు జడ వేసుకోవాలి చాలా కష్టం ఉంది బాధపడేవాళ్ళు కొంతమంది అంటారు. నీకు ఎంత ఎక్కువగా దేవుడు వెంట్రుకలు ఇచ్చాడంటే దేవుడు నిన్ను అంతగా మహిమపరుస్తాడు. ఆ మహిమ నీకు ఇచ్చినాడు ఆల్రెడీ. సో దాని బట్టి సంతోషంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా, బాధ ఉండాలి. రోజులో దేవుడు మనకి మహిమ కలుగురు కాక. అంటే నువ్వు పుట్టినప్పుడే దేవుడు ఆ మహిమ నీ లోపల పెట్టున్నాడు. నమ్ముతారా? తల వెంట్రుకలు ఎక్కడి నుంచి పెరగాలి? లోపల నుంచా బయట నుంచా? లోపల నుంచేనా? అంటే మహిమ ఎక్కడి నుంచి రావాలి? మహిమ దేవుడు ఎప్పుడు పెట్టాడు? నువ్వు పుట్టినప్పుడు కాదు, పుట్టక ముందు పెట్టాడు బైబిల్ చెప్తాను. సో పుట్టక ముందు దేవుడు ఎప్పుడో నీ లోపల మహిమను పెట్టేస్తే నువ్వు పుట్టిన తర్వాత, పెరిగి పెద్ద అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అది బయటికి కనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు మనం ఎప్పుడో ఆయన లోపల దాచిపెట్టబడిన వారము భూమి మీదకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత, వాక్యం మన హృదయాలు తగిలిన తర్వాత, వర్తమానం మనం చదివిన తర్వాత, మన స్థితి, మన స్థానం మనకు అర్థమయ్యాక అంటాం నేను నిజంగా దేవుళ్ళో ఉన్నాను. ఎప్పుడు తెలిసింది నీకు? ఇప్పుడు తెలిసింది. వాస్తవంగా నువ్వు పుట్టడానికైనా ముందుగా దేవుళ్ళో ఉన్నావు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అది కొన్నిసార్లు మనకి వెంటనే అర్థం కాదండి. మొట్టమొదటిసారిగా ఈ కాలపు వర్తమాన పుస్తకం నా దగ్గరికి వచ్చినప్పుడు అది చదువుతా ఉన్నా. కొరింథీయులకు రాసిన దిద్దుబాటు పుస్తకం అన్నమాట. అది చదువుతున్నప్పుడు ఏమాత్రం అర్థం కాదు నాకు. అది అయితే నాకు అలవాటు ఉన్నది, అర్థం కాకపోతే ఏదైనా ఆ పుస్తకం తీసుకొచ్చి పక్కన పెడతా. ఇది తప్పనో ఇది రాంగ్ అనో పక్కనే అలవాట్లేదు. ఫస్ట్ దేవుడు దాన్ని నాకు అర్థమయ్యే జ్ఞానం ఇచ్చే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు ఆయన ఆగాలి, ఓపిక పట్టాలి, అప్పుడు అక్కడ అర్థమవుతుంది. అలాగే బైబిల్ మనం చదివినప్పుడు చాలాసార్లు చాలా అర్థం కావు. మరి ఏం చేద్దాం? అది అర్థం కావడం లేదంటే నువ్వు ఇంకా ఎదగలేదని. అవునా? ప్రజలో నా కొడుకున్నాడండి మైకేల్. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదవమంటాను. ఏమంటాడు? అర్థమవుతుందా? అర్థమవుతుందా అంటున్నా? వింటాడు. ఊమనమంటే ఊ అంటాడు, ఆనమంటే ఆ అంటాడు, చేయలేపడి ఎన్ని చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైనట్ట? మేము ఇలా చెప్తా ఉన్నాం 17 అంటున్నాం. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుద్ది, ఎంతో కొంత అర్థమవుతుంది. ఎప్పుడప్పుడు 4 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఒక మాట అంటాం, దేవుడి మర్మాలు మొత్తం ఎప్పుడు సమాప్తం అవుతుంది. ప్రకటన గ్రంథం 17లో అంటాడు. అప్పుడు కూడా పూర్తిగా అర్థం కాదు, కొద్దిగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? నేనది ఏంటంటే నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీకు దేవుడు జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. అది నీ లోపల ఆల్రెడీ పెంచున్నాడు దేవుడు. ఆయన ఎంతైతే నీ జ్ఞానం ఇచ్చున్నాడో ఆ జ్ఞానము నీ వయసుని బట్టి పెరుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆయన ఏమై ఉన్నాడు? మహిమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మై ఉన్నాడు. మరి నీవేమై ఉన్నావు? ఆయన ఏమై ఉంటే నేను అదేనండి. నాకంటూ సొంతగా లేదు, నాకంటూ కొత్తగా ఏది లేదు. నేను ఏదైనా కలిగి ఉన్నానంటే ఆయన ఇచ్చింది. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన కృప. దేవుడు ఇచ్చిన కృప, ఇస్తున్న కృప కాదండి, ఇచ్చిన కృప. అంటే దేవుడు కృపనిచ్చాడా? ఆయన రక్తాన్ని ఇచ్చాడండి, ప్రాణాన్ని ఇచ్చాడండి, ఆత్మను ఇచ్చాడండి. ఆయన దగ్గర ఏది పెట్టుకోవాలి. ఆయన ఏది కలిగి ఉన్నాడో మొత్తం ఇచ్చేసాడు. ప్రవక్త అంటాడు కదా, దేవుడు తన కలిగి ఉన్న యావత్తును ఇమ్మానుయేలు శరీరంలో కుమ్మరించాడు. ఇప్పుడు ఇమ్మానుయేలు శరీరంలో ఏమన్నదంటే పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఆ శరీరం అభిషేకించబడి మెస్సయ్యగా మారింది. ఆ శరీరం అభిషేకించబడి క్రీస్తుగా మారింది. ఇప్పుడు క్రీస్తు శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన రక్తం కాచి ఆయన ఏం చేశారంటే మేడగదిలో 120 మంది మీద తనకున్న సమస్తాన్ని కుమ్మరించాడు. దేవుడు కలిగింది మొత్తం ఇమ్మానుయేలు శరీరం అనగా క్రీస్తులో ఉండగా, క్రీస్తు కలిగింది మొత్తం సంఘంలో కుమ్మరించాడు. ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆయన ఆత్మ ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉందా? చాలా మంది అనుకుంటారు సంఘంలో ఉందంటే ఈ 4 గోడల మధ్యలో ఉంది అనుకుంటారు. గోడల మధ్యలో ఇటుకల్లో ఏది ఉండదండి. నువ్వు ఇదే కాదు, నువ్వు సెంట్రల్ ఏసీ పెట్టినా కూడా దేవుడు ఉన్నాడు. ఇక్కడ సెంట్రల్ ఏసీ పెట్టేసి దేవుడు మా మధ్యలో ఉంటారు కొంతమంది. ఈరోజు దేవుడు ఎక్కడ ఉంటాడు? గోడల మధ్య దేవుడు ఉన్నాడండి. బైబిల్ చెప్తుంది హస్తకృత అలంకారం లేదు ఆయన నివసింపడు. దట్స్ క్లియర్.
అయితే మనము చేతి పని, మనం మానవుడు చేతి పని మనం కాదండి, మన దేవుడు యొక్క చేతి పని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఆయన దేవాలయం ఎవరు? ఈ 4 గోడలు ఆయన దేవాలయం కాదండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, మనమే ఆయన ఇల్లు. ఎవరంటే ఇల్లు? ఇల్లు ఎవరు కట్టిస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏమే? నేను ఫిబ్రవరి 3వ తారీఖు శ్రీనివాస బజార్ ఇల్లు ఓపెనింగ్, నగ్గులవాడ ఇల్లు ఓపెనింగ్. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? అవునా? కట్టించుకున్న ఆయననా? ఆ ఇంట్లో ఎవరుంటారు? వినబడలేదు. అవునా? ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? ఎవరుంటారు? మీ ఇక్కడ చాలా ఇళ్ళు నా ముందు, ఇళ్ళలో ఎవరుంటున్నారు? అంతవరకు మనమే సహించిన ఎడలా మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మనం ఎప్పటిదాకా ఉంటే ఆయన ఇల్లు? పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోతే కాదండి. 10 గంటలకు ప్రారంభించి 2 గంటలకు ఉపవాసం ముగించే కానీ మొత్తం అయిపోయింది అనుకుంటారా మీరు? అయిపోలేదండి. చివరిదాకా, అంటిల్ ద లాస్ట్ బ్రెత్, చిట్ట చివరి శ్వాస వరకు ఇప్పుడు నువ్వు విన్నదాన్ని నమ్మి నీ లోపల పట్టుకొని ఉన్నప్పుడు అప్పుడు దేవుడి లోపల ఉంటాడు. అప్పుడు నువ్వు ఆయన ఇల్లు అయినట్టు. వింత విషయం చెప్పనా? నీ గుడారం వదిలిపెట్టి పోయిన తర్వాత నువ్వు ఆయన ఇల్లు అవుతావు. ఈ గుడారం అంటే ఈ ఇల్లు వదిలిపెట్టిపోయేంత వరకు అర్థం కావట్లేదు ఇలా చెప్తే. ఈ శరీరం మీరు కాదు, నేను చెప్పి అర్థమవుతుందా? ఈ శరీరం లోపల మీరు ఉన్నారు. ఈ శరీరం బయట దేవుడు ఆత్మ ఉన్నది. దేవుడు ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. దాని లోపల శరీరం ఉన్నది. ఆ శరీరం లోపల మీరున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారంటే మీతో పాటు మీ శరీరం తెచ్చారు. ఏంటి పాస్టర్ గారు, మేము ఇంకో శరీరం తెచ్చాము? ఇంకోటి కాదండి, మీరు కలిగి ఉన్న శరీరం మీరు లాక్కొని వచ్చారు. అది బయటికి రమ్మంటే రాదు, ఎండ తగిలితే ఒప్పుకోదు, చలింటే బయటికి రాదు, వర్షాకాలం నాకు పడదంటది. ఇంక ఎప్పుడు రావు సంఘానికి? అది ప్రతిరోజు సాకుల మీద సాకులు చెప్తా ఉంటుంది. లోపాత్మ నువ్వు వస్తావా రావా? గతంలో చెప్పింది మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తలుడైన పౌలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోదాం అనుకున్నాడు. శరీరం అంది, ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చాం, అందరూ ఏం పోతారు ఉంటాను. ఓకే నీ ఇష్టం అన్నాడు. నేను బాగా అలసిపోయాను అంత శరీరం. ఓకే నీ ఇష్టం అన్నాడు. నాకు రెస్ట్ కావాలన్నా ఓకే నీ ఇష్టం అన్నాడు. ప్రజలో అపోస్తలుడైన పౌలు ఇంట్లో ఉండగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారని చెప్పి మంచిగా వేడివేడిగా భోజనం వేసి తీసుకొచ్చి పెట్టారు. పౌలు అన్నాడు, నా శరీరం బాగలేదని నాకు భోజనం వద్దాను. 2వ రోజు నిన్న పాస్టర్ గారు తినలేదని ఈరోజు ఏం చేశారంటే ఇంకా మంచిగా వేడివేడిగా రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చి పౌలు గారి ముందు పెట్టారు. పౌలు ఏమన్నాడు తెలుసా? మైనబడ్డ, నా శరీరం బాగా అలసిపోయింది, రెస్ట్ కావాలంట, తినాలనుకోండి ఈరోజు కూడా. శరీరానికి ఉంది ఈరోజు కాబట్టి సాయంత్రం తింటాడు అనుకోండి. సాయంత్రం మళ్ళీ పౌలు గారికి ఒక నచ్చలేదామని చెప్పి వేరే వెరైటీలు తీసుకొని వచ్చి పౌలు అన్నాడు, నా శరీరానికి బాగాలేదమ్మా, రెస్ట్ కావాలి, కొంచెం గ్యాప్ అయినాం. 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, శరీరానికి మ్యాటర్ అర్థమైంది. మళ్ళా భోజనం వస్తుంటే పౌలు అన్నాడు, అమ్మా నా శరీరం పోతే శరీరం అంటుంది. అయ్యా నీకు దండం పెడు, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తావు, ఏ ఊరంటే ఆ ఊరు వస్తావు, నువ్వు వాళ్ళు పెట్టింది తిను ముందు, నువ్వు ఎక్కడ పోదా అక్కడ పోదా. ఏం చేశాడు ఇప్పుడు? పౌలు ఉపవాసంతో శరీరాన్ని నలగొట్టాడు. మనం ఏం చేస్తున్నాం? ఏం చేద్దాం? నిజంగా ఉపవాసం చేస్తే బైబిల్ చెప్తా ఉన్నది, నిజంగా ఉపవాసం చేస్తే ఏం జరుగుతుందంటే వాడు ముఖానికి కాంతి వస్తుంది, వెలుగు వస్తుంది వాళ్ళ మీద. మోషే కొండ మంచి కిందకి దిగినప్పుడు 40 రోజులు ఉపవాసం పడి కిందకు వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ మోషే చూసి భయపడతాడు. వెలుగుంది. మోషే ఆ వెలుగుని వాళ్ళు చూసి భయపడుతూ తల మీద ముసిగేసుకున్నాడు. వాళ్ళు భయపడతారు వెలుగుని చూసి. మరి ఈరోజు మనం ఉపవాసం చేస్తే ఎలా ఉంటాం తెలుసా? ఉపవాసం చేస్తాడు ఎవరైనా పని చేయమని చెప్పండి. ఈరోజు ఉపవాసం అవును కాదు. ఉపవాసం చేస్తే నాకు అదేంటి అర్థం కాదు. వెళ్ళి మూల కూర్చొని గోడకి లాగా కూర్చుంటారు. అంటే ఉపవాసం అన్న పదమే వీళ్ళకి ఉపవాసం అయిపోయింది ఈరోజు. నిజం చెప్పమంటారా? ఉపవాసం మిమ్మల్ని బలహీనపరచదు, ఇంకా బలపరుస్తుంది.
ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తు శిష్యులు అక్కడ ఉన్నారు, యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గర ఒక ఆమె తన కుమార్తె తీసుకుని వచ్చింది. అయ్యా నా కుమార్తె బాగలేదు, ప్రార్థన చేయమని. యేసుక్రీస్తు అన్నాడు, నేను అక్కడ నా శిష్యులు చేస్తారు పోవాలి. శిష్యులు అందరూ వచ్చారు. శిష్యులు అందరూ ఆమెను మధ్యలో పెట్టి ఆమె చుట్టూ చేరి యేసుక్రీస్తు నామములో పో, యేసుక్రీస్తు నామములో పో అంటే పోటలా. నేను పోనంటాను. చదివారు మీ బైబిల్లో? పోటల్ అది. సందర్భంలో ఇక్కడ మాట చెప్పాలి. పుడివాళ్ళ దగ్గర మంచి సేవకులు ఒక ఆయన ఉన్నారు, పేరు చెప్పట్లేదు. ఆయన ఎప్పుడే భోజనం చేసి కూర్చున్నారు. ఆయన దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. అరే మా అమ్మాయికి దెయ్యం పట్టింది, ఎలా కొట్టాయా అన్న. ఆయన అమ్మాయి ఇప్పుడే భోజనం చేశారమ్మా, భోజనం చేశాక ప్రార్థన చేసి దెయ్యాలు పోవన్నా. లేదు పాస్టర్ నువ్వు రావాల్సిందే, నువ్వు మా పాస్టర్ గారు, నువ్వు రాక ఇంకెవరు రావాలి, రా ఇంటికి రా అంటే సరే ఈయన వచ్చాడు. ఆమె కుర్చీలో కూర్చో, దెయ్యం పట్టినామా, ఈయన కుర్చీలో కూర్చుంటా. ఏం సంగతి? ఏం లేదు. పోతావు పోవా? నేను పోను. అర్థమవుతా మీకు? ఎవరెవరు మాట్లాడుతున్నారు? పాస్టర్ గారు కూర్చోరు, పోతావు పోవా అన్నాడు. అదేమంటుంది తెలుసా? నేను పోను. మళ్ళా చెప్తున్నాను నేను పాస్టర్ గారిని, పోతావు పోవా? నేను పోను. అమ్మాయి ఆయన భాష మాట్లాడుతున్నాను, ఎవరేమంటారు తప్పుగా అనుకో, ఇక్కడ మాట్లాడకూడదు చెప్తున్నాను. అమ్మాయి పోతావు పోవా? నేను పోను. ఆయన అన్నాడు, చి నీకన్నా సిగ్గుడా, నాకన్నా సిగ్గుడా, నేనే పోతాను. ఏంటంట సినిమా అడుగుతారు, కోపడరు ఎవరు? దెయ్యాల సిగ్గుంటుందా అంటే ఈయనేం చేస్తాడంటే అది పోదన్న దాంతో ఇక నువ్వన్నా పో, నేనన్నా పోతా, నీకు లేదు గట్ట నేనన్నా పోతా, నాకు చెప్పి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు సేవకులా? అయితే నిజంగా సేవకుడు అయి ఉండి ఒకవేళ ఎలగొట్టలేకపోతే ఈయన దేవుడిని అడగల, అయ్యా ఇది ఎలా ఎలగొట్టాలి? అపోస్తుల మధ్యలోకి ఆ దెయ్యం వచ్చినప్పుడు ఆ దెయ్యాన్ని ఎలగొట్టదు, ఆ దెయ్యం నేను పోనట్టుంది. ప్రవక్త అన్నాడు, వాడు యేసు క్రీస్తు నామములో ఎలగొడుతున్నది పోవట్లేదు. అయితే ఆమె వచ్చింది, అయ్యా నీ శిష్యుల వల్ల కాదుగా, నువ్వే రాను. ఈయన అక్కడ దగ్గరికి రాగానే విలవెళ్ళి నడిచి కనపడేసి వెళ్ళిపోయాడు. ఉన్నది ఈమె తీసుకుని వెళ్ళిపోయాడు. శిష్యులకు అర్థం కావట్లా, మనం ఆయన నామంలో ఎలాగొచ్చామే, మనం అపోస్తలులమే, పిలువబడిన వారమే, మనమంటే దెయ్యం ఎందుకు పోవట్లా? యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది మా వాళ్ళు ఎందుకు కాలేదు, నీకు ఎలా సాధ్యమైనది? అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట తెలుసా, ఇది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమైనది. సో నౌ డూ యు నో ద పవర్ ఆఫ్ ది ఫాస్టింగ్ ప్రేయర్? ప్రార్థన అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధము. ఉపవాస ప్రార్థన దానికన్నా ఇంకా శక్తివంతం. ఉపవాస ప్రార్థనలో మనం ఎక్కువ బలం పొందుకునేది. ఒకసారి ఒక ఉపవాస ప్రార్థన ఒక ఊరిని కాపాడింది, ఒకసారి ఒక ఉపవాస ప్రార్థన ఒక కుటుంబాన్ని కాపాడింది, ఒకసారి ఒక ఉపవాస ప్రార్థన తన జాతి మొత్తాన్ని కాపాడింది. కాబట్టి ఉపవాసం ప్రార్థన అన్నది మీరు సంఘానికి వచ్చి చేస్తారా, ఇంట్లో చేస్తారా అన్నది కాదు, చేయాల్సిందే. దాని యొక్క శక్తి మీకు తెలియదండి. ఎటువంటి శక్తిని మీరు పొందుకోవడానికి మీకు తెలియట్లా. మోషే కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ద్వారా దేవుడి దగ్గర నుండి 10 రాతి పలకలు తెచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన మన కొరకు కొత్త నిబంధన తెచ్చాడు. నిజంగా నువ్వు కూడా ఉపవాసం ఉంటే నీ నుంచి కూడా ఏదో రావాల్సి ఉండదు. ఏ శక్తి తెలియదు, ఏదో ఒక వరం మీ లోపల రావచ్చు. నేనంటే లోపలికి రావడం నా ఉద్దేశం, మీ లోపల ఉన్నది బయటికి రావడం. కొత్తది లోపల రాదు, లోపల ఉంటేనే అది పని చేయాలి. అది ఎలాగా? నువ్వు లోపడినప్పుడు. ఎలా లోపడాలి తెలుసా? నలగొట్టాలి శరీరాన్ని. నలగొట్టడం అంటే పాస్టర్ గారు మా ఇంటికి తీసుకెళ్తాను, 4 మనుషులు తీసుకెళ్తానంటారా? ఏంటి నలగొట్టడం అంటే? దెబ్బ కనబడదు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి, కాసేపు పైకి లేవండి, ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం గొప్ప విశ్వాసం. ఎప్పుడు పుడితే పుట్టిన కాసేపు పర్వాలా, ఆ నొప్పి మంచి నొప్పి. అది అనవసరమైన దానికి ఎంతోసేపు లైన్లో నుంచి ఉంటాం మనం. ఆ మెట్లు ఎక్కుతా, ఈ మెట్లు ఎక్కుతా, అడు పెరుగుతా, ఇటు పెరుగుతా, అప్పుడు నొప్పులు వచ్చినాయి అంటాం. అయితే ఈ నొప్పి మంచిది కాదు, ఇది అవసరమైనదండి. ఇది కొన్నిసార్లు నువ్వు దేవుళ్ళు ఎదగాలని కొంత బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, కష్టం ఉంటుంది, కొన్నిసార్లు డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. అయితే అదంతా మంచిదాన్ని నువ్వు వాడుతున్నావు, శ్రేష్టమైన దాని కొరకు నువ్వు వాడుతున్నావు. అది మంచిది కాదు. ప్రజలో దేవుడు మనకి మహిమ కలుగును గాక. నిజమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క శక్తి బైబిల్లో చూడండి, దేవుడు చెప్తాడు ఎలా చేయాలి ఉపవాస ప్రార్థన. ఎలాగంటే ఉపవాస ప్రార్థన చేయాల్సింది చక్కగా తలస్నానం చేసి
నీ ముఖం వికారం చేసుకోకుండా ప్రార్థన చేయమని. మన ఉపవాసం ఎలా ఉంటాం? రేపు ఉపవాసం అంటే ఈ రోజే బాధపడేవాళ్ళు ఉన్నారు. పలావ్ ఇచ్చారు సాయంత్రం, అప్పుడు తినేశారు. మీరు పొద్దున్న ఉపవాసం చేయాలి. ఏంటి మీ పరిస్థితి? ఫ్రిడ్జ్లో పెట్టు, సర్దిపెట్టిలో పెట్టు. ఎప్పుడు తిన్నాం? ఉపవాసం దిగ్గానే వేడి చేసుకుని తిన్నాం. ఇప్పుడు నీ ఉపవాసంలో కూర్చుంటే నీ ధ్యాస ఎక్కడ ఉన్నది? వినపడలా? నేనంట ఉపవాసం చేయదు, మానేసే తినేసే పోయిల్లు. నీ దృష్టి ఇక్కడ కూర్చున్నా ఇక్కడ లేనప్పుడు ఉపవాసం ఉండడం ఉపయోగమా? దేవుడు అవమానం కాదు. యేసుక్రీస్తు అసలు నీ ముఖం వికారంగా పెట్టద్దాడు ముందు ఉపవాసం అంటే. ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను తినొచ్చినట్టు ఉండాలి ఉపవాసం ఉంటుంది. నువ్వు ఏం తింటున్నావు తెలుసా? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి ఒక్క మాట, నోటి నుంచి వచ్చే మాట అంటే పలకబడిన మాట ద్వారా మనం జీవిస్తున్నాం. వీఆర్ లివింగ్ బై ది స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి చేత పలకబడిన మాట ద్వారా జీవిస్తున్నావు. ఈ ఒక్క రోజు నువ్వు శక్తిని పొందుకుంటే ఈ శక్తి నెల మొత్తం ఇంత పడుతుంది. నెలంతా ఉండే శక్తి కోసం ఒక్కరోజు కష్టపడలేరు, ఒక్కరోజు ప్రార్థన చేయలేరు, ఒక్కరోజు దేవుడికి ఇవ్వలేరు. మీరేం చేస్తారంటే మీ శరీరంలో ఉన్న ఆకలి అనే దెయ్యాన్ని మీరు చంపుతున్నారు. ఈరోజు మన లోపల ఒక దెయ్యం ఉంటుందండి, తెలుసా దాని పేరు? మీ కళ్ళ మీద కనిపించాలి కదా అంటది, నువ్వు లోపల డస్ట్బిన్ అంటది. డస్ట్బిన్ అంటే బయట కాదు, ఇక్కడ ఉంటుంది. మనకి మన డస్ట్బిన్ మోసుకెళ్తా ఉంటాం, అవునా? ఏది కనపడా కదా వేసాయి, మిషన్ వేసాయి, అందుకే మిషన్ పాడవుతుంది. ఎప్పుడైనా ఇలాగన్నావా? ఈరోజు నేను ఈ మిషన్కి గ్యాప్ ఇస్తా, కొంచెం లోపలంతా రిఫ్రెష్ అవుతుంది, నేను ప్రార్థన చేసుకుంటాన్నావా? ఎలా ఉంటుంది తెలుసా? ఈరోజు శుక్రవారం, 4వ శుక్రవారం. మాస్టర్ గారు ఇంతకుముందు పెట్టేవాళ్ళు కాదు, మన గోల్ ఉండేది కాదు. ఈరోజు ఎవరు రాకపోతే ఊరుకొని అంటున్నాడు ఆయన. రాకపోతే ఏదో రోజు వస్తా ఉపవాసం ఉండాలంటున్నాడు. మళ్ళీ 2 దాకా నా 2 అవతల ఉంది. ఇప్పుడు ఈయన ప్రసంగికి అయిపోయేట్టుగా లేదు. వండారు అక్కడ? ఏముండారు? అమ్మ వినబడన్నా వండారా? ఇప్పుడు చూడండి ఎలా ఉన్నా అందరికి. పోయినసారి ఇక్కడ బాగా వంట చేశారు, అవునా? అది టేస్ట్ బాగుంటుంది. టైం 2 అవుతుంది. నేను అంటున్నా అసలు మీ మీద పని చేయొద్దు. ఈరోజు మనం చేసిన పని ఏంటో తెలుసా? చిన్నపిల్లల దగ్గర ఎవరితో చెప్తాను నేను, మీరు ఆకలి అనే బలహీనత చేస్తున్నారు. అన్నిటికన్నా గొప్పది అది. ఆకలిని జయించడం మీకేంటి అర్థం కావట్లేదు, చిన్నదనుకుంటున్నారేమో. ఒకడు వాడి జ్యేష్ఠత్వ హక్కు మొత్తం అమ్ముకున్నాడు. ఒక పూట 1 గంటకు ఆకలికి ఆకలేక వాడి పేరు వేసేవాడు. అక్కడ భలే కనిపించింది వంటకం. ఇక్కడ చికెన్ అని ఉండేవాడు, చికెన్ కూడా కాదు, వెజిటేరియన్ పడిపోయాడు. అక్కడ చిక్కుడుకాయ టమాటా కొరకు పడిపోయాడు. గింజలు భలే ఉన్నాయి, ఎర్రగా ఉంది. అయ్యో నాకు ఇది కావాల్సింది అన్నాడు. 5 అన్నాన్ని పిలుస్తావా అన్నాడు మన అన్న. ఎవరండి? యాకోబు అంటే ఎవరు? మోసగాడు ఏమన్నాడు? నన్ను అన్నాన్ని పిలిస్తే నీకు ఇది పెడతానన్నాడు. ప్రవక్త అంటున్నాడు, 1 పూట భోజనం కొరకు ఏశావు తన తర్వాత తరముల అందరిది 1 పూట భోజనం తినేశాడు. తర్వాత రావాల్సిన ఆ హక్కు మొత్తాన్ని తినేశాడు ఒకడే. 1 పూట 1 గంటకు ఆగలేక. ఆశీర్వాదం పోయినాయా? ఇస్సాకి ఏమిచ్చాడు ఆశీర్వాదం? ఏమీ లేదు, మొత్తం చిన్నవాడికి ఇచ్చా అన్నాడు. చిన్నవాడు ఇప్పుడు పెద్దోడు అయ్యాడు. నీకు ఇవ్వాల్సిన మొత్తం పోయింది. ఎక్కడ పోగొట్టుకున్నా? చిక్కుడుకాయ దగ్గర, చిక్కుడుకాయ టమాటా. నీకు ఆ రోజు చికెన్ అంటే ఇంకేమయ్యేదో తెలియదు నాకు. సరే, మనవాళ్ళు మన పూర్వీకులు ఊరుకున్నారా? ఐగుప్తు నుంచి కనానికి వచ్చినప్పుడు ఏం చేశారు? అయ్యా రోజు మన్నా తింటున్నాం, మాకు మసాలా తగల్చల్లా. అల్లము వెల్లుల్లి పేస్ట్ మా నోటికి తగలక చాలా రోజులు అయిపోయింది. మన్నా మాకు టేస్ట్గా లేదు, మాకు ఏదైనా మాంసం ఇచ్చే ఏర్పాటు ఉందా? ఒక రకంగా మాట్లాడితే దేవుడు ఆకాశం నుంచి పూరీలను కురిపించాడు, నాన్ వెజ్. అవునా? దేనికోసం కురిపించాడు? వాళ్ళు ఆకలికి. అయితే ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా?
మన ఇంట్లో ఎప్పుడన్నా చికెన్ వండితే 4 గంటలు పక్కన ఉంచావు దాన్ని, ఇంకా అవ్వలేదా? కూర్చుంటారు ఇంక ఇంట్లో వాళ్ళందరూ, ఇంకా అవ్వలేదా? సరే ఒక ముక్కని శాంపుల్ తీసుకురా. ఈరోజు నో శాంపిల్స్. అసలు ఆలోచన రాసేయారు. మాకు ఏం చేస్తారు తెలుసా? మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు నలగొట్టుకుంటున్నారు. నాకు కావాల్సింది అది. అలాగే ఇది ప్రారంభము. మీ ముందు ఇలాంటి బలహీనతలు చాలా వస్తాయి. ఎవరు వస్తే చెప్తా ఉన్నా, అందరికీ అవసరం. మధ్యాహ్నం చెప్పే మాట ఇప్పుడే చెప్తా ఉన్నా. మీ ముందుకి మీరు చూడకూడని వస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, టీవీల్లో. ఇప్పుడు నిగ్రహం ఎవరు కలిగి ఉండాలి? వినపడాలా? మీరే కలిగి ఉండాలా? మీకు దానికి మధ్యలో ఎవరు ఉండరు. మీరు ఇళ్లలో పట్టుకుంటారు, మొబైల్ ఫోన్ పట్టుకుంటే తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళు చదువుకు సంబంధించి పట్టుకున్నారు అనుకుంటారు. లోపల ఏం చూస్తున్నారో మీకు మొబైల్ కూడా తెలియదు, దేవుడికి తెలుసు. నిజమేనా? చూడకూడమే మీరు చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఆన్లైన్ క్లాసులని ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ కొని పెట్టారు. ఆ క్లాసులో ఉంటారా నిజంగా? తల్లిదండ్రులు ఎదురుగా వచ్చినప్పుడు ఎలా ఆ క్లాసులో ఉన్నాడు? ఆ క్లాసులో ఉన్నాను మమ్మీ అంటాడు. ఇక్కడ దేంట్లో ఉంటున్నాడు? ఇప్పుడు దాకా మొబైల్ అలవాటు వాటర్ రాదండి. ఇప్పుడు అన్ని తెలిసిపోయినాయి వాళ్ళకి. వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. వాళ్ళ ముందుకి బలహీనమైనవి వస్తామంటే సాతాను నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను వాడు వాడుకుంటాడు. భక్తు అంటాడు సాతాను నీ లోపల ఆడడానికి 5 గేట్లు ఉన్నాయన్న. 5 గేట్లు. ఫస్ట్ది కళ్ళు, రెండోది చెవులు, తిండి, నాలుక. సరిపోలే మనకి? ఒక్కడ జయించాం మనం ఈరోజు. అయితే ఈ ఒక్కటి జయించిన విశ్వాసం మీ లోపల ఉంచి రెండో దాని దగ్గరికి పోండి. అక్కడికి వెళ్ళాక మీరు ఏమనుకుంటా తెలుసా? ఆల్రెడీ అప్పుడు జయించాక 4 ఉన్నాయి. ఫస్ట్లో నేను గతంలో ఈ పక్కన ఇటు పక్కన ఉంటుంది ఏటెగ్రారం అని చెప్పి అక్కడ ఉన్నా. 5వ క్లాస్ నా 2వ లైన్లో ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇల్లు అమ్మడానికి బోర్డు పెట్టి ఇల్లు అమ్మబడినని నా దగ్గర అప్పుడు 5 రూపాయలు బోగు చేశాను. ఆ ఇల్లు ఎంత అని అడిగా. అప్పుడు వాళ్ళు 1,00,000 రూపాయలు చెప్పారు వాళ్ళు నా 5వ క్లాస్లో. ఇలాగే అన్న మా ఇంట్లో మా అమ్మ దేరా ఏంటో ఇల్లు గురించి అడుగుతున్నామని పొందామని అన్న. మీ దగ్గర ఎంత ఉన్నాయి రాను? 5 రూపాయలు. ఆ ఇల్లు ఎంతో తెలుసా అన్న? 1,00,000 రూపాయలు చెప్పారు అన్న. అదేంటి ఇది అంత డబ్బులు ఉన్నాయా? లేవు మమ్మీ కొద్దిగా తగ్గినాయి అన్న. ఎంత తగ్గినాయి? ఎంత తగ్గినాయి నా దగ్గర? అర్థమవుతుందా మీకు? ఏమంటారా నేను? 99,995 రూపాయలు తగ్గినాయి అంతే. మీ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. ఒకటి జయించారు, 4 ఉన్నాయి. అలాగే ఆల్రెడీ ఒకటి జయించేసి అయిపోయింది. ఒకటి గెలిచా. నువ్వు ఫెయిల్ అయితే నువ్వు బాధపడావు. ఆల్రెడీ ఒకటి గెలిచావు కదా. ఆ విశ్వాసంతో ముందుకు పో. నువ్వు ఆ విశ్వాసం మీతో పాటు వచ్చింది. నువ్వు గెలిచిన తర్వాత లేదంటే నువ్వు ఒక దాన్ని పొందుకున్న తర్వాత దాంతోపాటు దేవుడు ఆత్మ నీతో పాటు ఉన్నది. ఎంతో కొంత దేవుడు ఆత్మను తీసుకెళ్తున్నావు, ఎంతో కొంత విశ్వాసం తీసుకెళ్తున్నావు, ఎంతో కొంత నమ్మకం తీసుకెళ్తున్నావు. నువ్వు జయించిన తర్వాత వచ్చిన విశ్వాసం వేరు, నువ్వు ప్రార్థించిన తర్వాత వచ్చిన విశ్వాసం వేరండి. నీ బలహీనతను జయించిన తర్వాత వచ్చిన విశ్వాసం వేరు. ప్రజలో నిజంగా ఎవరైనా ఒక వ్యక్తి సిగరెట్ కానీ ఒక మందు కానీ మానేసిన తర్వాత పూర్తిగా దేవుడి లోపలికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ముందుగా వచ్చిందనుకోండి, అది ఎలా ఉండదు తెలుసా? మందు మానేసిన వ్యక్తికి ఆయన ముందుకు మళ్ళీ మందు తీసుకొస్తే అది చూస్తే నువ్వు వాంతి వస్తుంది. అవునా కదా? కొంతమందికి అనుభవం ఉంది. ఇక్కడ లేదా అనుభవం? అలాంటి ఎక్స్పీరియన్స్ లేదా? చెప్పట్లేదు ఉన్నారు. ఇక బాబురావు గారు కూడా ఆయన తక్కువేం కదా ఆయన కప్పట్లో. అప్పుడు దేవుడాన్ని ఈరోజు తీసుకుని సేవకు నిలబెట్టాడు. ఆయన ఒకసారి సాక్ష్యం చెప్పాడు నాకు. పొద్దున్నే సాయంకాలం దాకా బేకాటే. ఎప్పుడైనా బేకాట అనుకునేవారు, ముందు వేరేది, ఆ తర్వాత బేకాట. పోలీసు అంటే పడితే పరిగెత్తాడు. ఆ పొలంలో నుంచి ఈ పొలం, ఈ పొలం నుంచి ఆ పొలంలోకి. ఈరోజు పోలీసు ఆపారు ఆయన్ని, నేను పాస్ చేయనంటారు, వెళ్ళంటారు. అప్పుడే పోలీసులు వస్తే వీళ్ళు పరిగెత్తారు.
ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? జయించాడండి. ఇప్పుడు ఆయన ముందు బాటిల్ పెట్టండి. ప్రవక్త నిజంగా ఎవడన్నా కానీ మందు మానేసిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నిజంగా మానేసాడు లేదో తెలియాలంటే ఆ వ్యక్తి ముందు తీసుకొచ్చి విస్కీ బాటిల్ మూత తీసి ముక్కు దగ్గర రెండుసార్లు ఇలా కనమన్నాడు. అయిపోయా. మీకు కూడా చెప్తున్నా, ఉపవాసం ఈ రోజు ఉన్నాం అనుకోవద్దు మీరు. అర్థమైందా? ఈ రోజు పాస్టర్ గారు మేము జయించామండి, 2 గంటల దాకా మేము ఉపవాసం ఉన్నామండి, ఖచ్చితంగా బాగా జయించామంటారు. రేపొద్దున్న పావు గంట ఆలస్యం కానివ్వండి. అంటే ఏంటి? ఈ రోజుకేనా నీ ఉపవాసం? ఈ రోజుకే నువ్వు జయించడము కాదండి, జీవితకాలం. జీవితకాలం నువ్వు కలిగి ఉండాలి. సాక్ష్యం అంటే ఈ రోజుకి అయిపోలేదండి, జీవితకాలం నువ్వు ఉండాలి. కృతజ్ఞత అంటే ఒక రోజు అయిపోదండి, అది జీవితకాలం మీతో పాటు ఉండాలి. కాబట్టి గమనించండి, ఈ రోజు మనం వర్తమానాన్ని కేకలు పెడుతున్నాం, మంచిదే, ఏమాత్రం తక్కువ లేదు, సందేహించదు కూడా. నువ్వు దాన్ని కలిగి ఉన్నప్పుడు జయించాలన్న విశ్వాసంగా నువ్వు కలిగి ఉండాలి. అయితే నీ అంతగా నువ్వు జయించలేవు, సమస్య అది. దేవుడిని అడుగు, దేవుడి సహాయం తీసుకో. దేవుడా నువ్వు నాతో పాటు ఉన్నాను అడుగు, ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆయనలో భాగం. ఈ చెయ్యి మనకి బాగుండి ఈ చెయ్యి చెడిపోవాలని కోరుకుంటాడా? కోరుకోరా? మనం కోరుకుంటాం పని. మరి దేవుడు ఎలా కోరుకుంటాడు? మనల్ని దేవుడు బలహీనతలకి అప్పచెప్పలేదండి. మన బలహీనతలో పడిపోతే మనకి పరిశుద్ధాత్మను అప్పచెప్పి వాళ్ళు పైకి లాగమన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు ఒంటరివి కాదంటున్నా. ఆ బలహీనమైన క్షణంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. కొన్ని ఆలోచనలు వస్తాయి, రోజులు అవి కొద్దిసేపు వచ్చిపోతాయి. ఒక సిగరెట్ తాగాలని కోరిక 5 నిమిషాలు అవుతుంది. మందు కొట్టాలని కోరిక 10 నిమిషాలు, పావు గంట, అరగంట ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక సర్టన్ టైం ఉంటుంది రోజు మొత్తంలో. ఆ ఆలోచన రాగానే మీకు వేరొక ఆలోచన రాగానే పోతుంది, రైట్? అలాగే ప్రతి బలహీనత కూడా నీతో రోజంతా ఉండదండి, కొద్దిసేపే ఉంటుంది, ఎంతో కొద్దిసేపు. ఆ కొద్దిసేపు నువ్వేం చేయాలంటే దాని నుంచి ఎలాగ బయట రావాలో ప్రయత్నించు. నీ వల్ల కాలేదే దేవుడు. ప్రభా నా వల్ల కాటల్లా, నేను బలహీనుడు అవుతా ఉన్నా, ఎలాగా? నువ్వు నాకు సహాయం చేస్తే నేను బయటికి రాగలుగుతా. నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు దేవుడిని అడుగుతున్నావు. కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకొని దేవుడిని అడుగుతా. నువ్వు తట్టుకోలే స్థితిలో ఉంటే, నువ్వు ప్రార్థిస్తా ఉంటే, నీకు సహాయంగా దేవుడు తన ఆత్మను పంపించి నీ లోపల ఉండి ఆయనే మునుగుతున్నాడు. ఇప్పుడు బలహీనత జయించవా? రాసి చెప్పమంటారా? మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు జయించడం నీ బలహీనత. నీలో ఉన్న దేవుడు ఆత్మ జయించి ఆ బలహీనతను జయించామని విశ్వాసం నీకు ఇచ్చి ఆయన బయటకు వస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడా? ఎంతగా ప్రేమించాడంటే నువ్వు బలహీనతలో ఉన్నా కూడా దేవుడిని ప్రేమించి అక్కడి నుంచి బయటికి రా అంటున్నాడు. అంతేగాని నేను వదిలిపెడతా అంటాడు ఆయన. మన దేవుడు ఎప్పుడు వదిలిపెడతా చెప్పడండి. శాంసంగ్ తప్పు చేశాడా? ఎన్నిసార్లు చేశాడు? వదిలిపెట్టాడు దేవుడు. శాంసంగ్ గుండె గీశారు, కళ్ళు పీకేశారు. అయినా శాంసంగ్ నమ్మకం ఉన్నది. ప్రభా ఒక్కసారి మంచుకోవాలా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వడు. దేవుడు ఇచ్చాడా? వదిలిపెట్టాడు, ఇచ్చాడా? అంటే దేవుడు వదులుతాడు ఎవరన్నా? దేవుడు కానీ పిలిస్తే మనం మాట్లాడుకున్నాం చూడండి. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఆయన్ని కానీ పిలిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఆయన పిలిస్తే వదిలిపెట్టడు. కాబట్టి గమనించండి, ఈరోజు మనం ఆయన పిలుపుని బట్టి లోపల నుంచి బయటకు సంగమయ్యాం. సంగమంలోంచి ఆయన వర్తమానం గ్రహించి మనము వధువుగా మారున్నాం. వధువుగా మారటమంటే ధన్యతండి. వధువు ఈరోజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమై ఉన్నది. ఆ వధువే మహిమా శరీరం పొందుకోగలదు. కాబట్టి ఆ మహిమా శరీరం పొందుకోగలిగిన ఆమె బలహీనతలో ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? నో సార్. ఒకసారి సహోదరుడు అన్నాం, వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ రాబర్ట్స్ ఇంటికి, వెలిగ్రహం ఇంటికి, వాళ్ళ రాబర్ట్స్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా పెద్దది, మొత్తం అంతా దాన్ని ఏమంటారు, పాలరాతితో కట్టారు. ప్రతి గది తిరిగాడు, గోడలు కూడా ఇంత పెద్ద పెద్ద మార్బుల్ స్టోన్స్ పెట్టారు. ఆయన చేయి పెడితే చేయి చల్లగా తగులుతుంది, ఏసీ ఉన్నట్టు. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసి, ప్రభా నేను కూడా సేవకుంటే కదా, నేను ఎందుకే చక్కల ఇంట్లో ఉంటున్నా, ఈయనేమో ఇంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాడు,
నేను ఆయన కలిసి వచ్చాను కదా సేవలోకి. నేను ఏం తప్పు చేశాను ప్రభా, నాకు ఎలాగిచ్చావు, ఆయనకి ఎందుకు అలాగిచ్చావు, నా తప్పుండి సరిచేయను. ఇంట్లోంచి బయటకు వచ్చి కూడా వెనక్కి తిరిగి చూసి ప్రభా ఎంత బాగుంది ఈ ఇల్లు అన్న. అక్కడ పక్కన ఇంటి బయట ఒక చెట్టు ఉంది, చెట్టు పక్కన నుంచి ఒక స్వరం పడింది, బ్రహ్మావా ప్రభా చిత్తమని నీకు ఇల్లు కావాలన్నా. ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇల్లు కావాలి అని అడిగాడు. నేను కావాలా, ఇల్లు కావాలి? ఐ ఆమ్ యువర్ పోర్షన్. నేను నీ భాగమై ఉన్నావు. జాగ్రత్తగానండి, నువ్వు నా భాగం అల్లా, నేను నీ భాగం. బ్రహ్మాం ఎవరు తెలుసా? వధువులో మొదటి పన. పొలంలో రైతు పొలానికి వచ్చేటప్పుడు మొట్టమొదట ఆ కంకిని కోసిన తర్వాత పైకి లేపుతాడు. పైకి లేపంటాడు, ఆ పొలం మొత్తం కొయ్యింది అంటాడు. పొలం అంతా కొయ్యాలి. ఇప్పుడు ఆ రైతు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. ఆ పొలంలో మొట్టమొదటి కోసిన పని ఎవరంటే విలియం బ్రహ్మాం. ఈ కాలానికి మొదటి సంఘాల అపోజిషన్ పౌలు. మరి ఆ వెనకాలంతా ఎలా ఉంటుందంటే ఈయనేమై ఉన్నాడు, వెనకాల పొలం అంతా అయి ఉండాలి. అంటే ఈరోజు మనం ఏమై ఉన్నాం? ఆయన మొదటి పని అయితే వెనకాల వెళ్ళే పనులన్నీ మనమై ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం కలిగి ఉన్నాడు? క్రీస్తుని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు నేను నీ భాగం అన్నాడు. ఇప్పుడు మన భాగం ఎవరు? ఎనమట్టలు అన్నాడు. అదే చెప్తాను, టైం 2 అయిందా? ఎవరండి మన భాగం? నా దేవుడు నా భాగం. నా దేవుడు నా భాగం. ఈ లోకంలోకి రావచ్చు పోవచ్చు, ఆయన దగ్గర నుంచి చూస్తే మాత్రం పోదు. బైబిల్ ఒక మాట అంటుంది, దేవుడు మన కొరకు మనకన్నా ముందుగా పైకి వెళ్ళి నివాస స్థలములు సిద్ధపరచడానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడండి? నివాస స్థలం అంటే తెలుసా మీకు? జీవించడానికి కావాల్సినట్టుగా ఉన్న స్థలం అని. ఎందుకంటే ఆయన ముందు ఇప్పుడు నా ఆస్తి ఎక్కడ ఉంది? ఇక్కడేమి లేకపోవచ్చు, అక్కడ మాత్రం నా స్థలం నాకు ఉంది. నువ్వు దేవుళ్ళో ఉంటే, నువ్వు పిలవబడితే ఆ స్థలం లేదు. ఆయనే నీవాడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఇదిగో మిమ్మల్ని కిందకి పంపించా, మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకుని వస్తా. పంపించిన వాడే తీసుకుని పోవాలి. ఒక రైతు పొలం వేశాడు. పొలం వేసిన తర్వాత రైతు రోజు వెళ్ళి పొలాన్ని చూస్తాడు. రమేష్ తీసినట్టుగా పొలం వేసాడు. పొలం వేసాక రోజు పొద్దున్నే చూసుకొని రావాలి. పొలం ఎలా ఉంది, పొలం బాగుందా లేదా, నీళ్ళు పెట్టా లేదా, పిచ్చి మొక్కలు వచ్చాయా లేదా, కలుపు మొక్కలు ఉన్నాయా లేదా, పని వాళ్ళు పెట్టి మొత్తం శుభ్రం చేసి తీర్చులు అన్నీ చేస్తూ ఉంటాడు. పొలం వేసిన దగ్గర నుంచి పొలం తీస్తే రోజు ఆయనదే బాధ్యత. ఇప్పుడు మనం ఆయన పొలం కాదా? ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన జలితే వచ్చింది. మరి ఇప్పుడు జాగ్రత్త చేస్తుంది ఎవరు అంటే మనం పైన మనల్ని కాపాడేవాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒకరు ఎవరో తెలుసా? కొనుక్కోడు నిద్రపోడు. ఇశ్రాయేలు వాడు కొనకోడు నిద్రపోడు. అంటే నువ్వు రాత్రి నువ్వు పడుకున్నప్పటికీ ఆయనని కాపలుగా ఉంటాడు. పగలు తిరుగుతున్నప్పటికీ ఆయనని కాపలుగా ఉంటాడు. ఆయన కను దృష్టి నీ నుంచి పక్కకి తొలగిపోతాడు. కాబట్టి నిజంగా నువ్వు ఆయనలో ఉన్నవాడు అయితే ఈ ఆత్మ ఆయనదని గ్రహించు. ఈ ఆత్మ నీ సొత్తు కాదు, ఈ ఆత్మ ఆయనది. అయితే ఈ ఆత్మ ఎక్కడుందంటే భూ సంబంధమైన ఒక శరీరం ఉన్నది. ఈ శరీరానికి బలహీనత అంటే ఇష్టం అండి. ఈ శరీరానికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. లోక సంబంధించినది బాగా ఇష్టం. ఇప్పుడు నీ శరీరాన్ని బట్టజామ తీసుకోండి, ఏమంటది చెప్పండి? కనిపించే ప్రతి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అంటుంది. సంఘంలో కూర్చోబెట్టి వాక్యం చెప్పండి, ఈ వాక్యం నాది కాదు. అక్కడేం కనిపించే ప్రతి డ్రెస్ నాదే అంటది. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటది. బిల్లు కన్నా కానీ ఎక్కువ అడుగుతుంది, దేవుడు డబ్బులు కన్నా ఎక్కువ అడుగుతుంది. ఇక్కడ నువ్వు ఎంతగా తీసుకోవచ్చు, ఇది వద్దంటది. ఆత్మ అంటే తెలుసా? శరీరం అంటే నువ్వు చేయి పైకి ఎత్తద్దు అంటది. ఆత్మ పండు చేయి పైకి ఎత్తాల్సింది నువ్వు ఆత్మ అంటే. ఏం చేస్తాం మనం? ఏ మాట వింటాం? ఈ మాట ఆ మాట. ఆత్మ అక్కడదైతే నువ్వు తినాల్సిందే. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు ఆత్మ జీవింపచేయండి. ఈరోజు మనల్ని జీవింపజేసేది పరిశుద్ధాత్మ. ఈ కాలపు వర్తమానం పరిశుద్ధాత్మ. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతి మాట పరిశుద్ధాత్మక శక్తి చేత, ప్రభావం చేత వచ్చి మన మధ్యలో పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రార్థించేది ఎవరు? జీవించేది ఎవరు? మనకి మార్పిచ్చేది ఎవరు? స్వస్థపరిచేది ఎవరు? ఇదేంటంటే మనది ఏది ఉండదు అసలు. ఎక్కడ చూసినా కూడా నీ దగ్గర ఒక్కటే ఉండదు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయటంలా. మీ దగ్గర ఉండేలా ఒక్కటే బలహీనత కలిగిన శరీరం. కాబట్టి ఏం చేద్దామంటే ఈ శరీరాన్ని ఆత్మ కింద పెడదాం.
ఆత్మకి అప్పచెప్పి ఒక అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసి అయ్యా ఇదిగో తీసుకో, ఇక నుంచి ఇది నీ స్వాధీనంలో ఉంచు. నువ్వు దీన్ని తిడతావో పడతావో పడేస్తావో లేపుతావో, నేను మళ్ళా మా ఇంటికి వెళ్ళేదాకా ఈ బాధ్యత నీది. ఎక్కడుంది మన ఇల్లు? ఇది టెంపరీ హౌస్, రెంట్ హౌస్. ఈ రెంట్ హౌస్ ఉన్నంత మనం ఎలా ఉండాలి? నీ ఆత్మని జాగ్రత్త చేసు. ప్రవక్త అంటాడు, అడుగు ఆ వ్యక్తి మంచోడే, ఆ వ్యక్తి అన్ని బాగానే ఉంటాడు, అయితే ఆ వ్యక్తి ఈ లక్షణం ఉన్నది, ఈ చెడ్డ గుణం ఉన్నది. మనం భూమి మీద ఉన్నప్పుడు మన దగ్గర ఆ చెడ్డ గుణము ఉన్నది అన్న పేరు మనకు. ఎంతమంది సిద్ధంగా ఉండాలి అలా ఉంటాను? గట్టిగా పెరిగిలేరు ఎంత బరువు ఉంది మీ చేతుల్లో? బరువేమీ లేదు అసలు మన దగ్గర. ప్రజలో దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఎలాగ బలహీనతను మనం చేయించవచ్చు కంటిన్యూషన్ చేద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుని అందరూ దీవించును గాక. ఒకసారి లేచి నిలబడదాం.